ఇక్కడ గురువుగారే ఈ ఔదంబర వృక్షం కూడా నాటారు. ఇది ఇంతెంతే ఒటడింతే అన్నట్టుగా ఇది ఒక కల్పవృక్షం. ఇది ఇది ఎక్కడైనా ఔదంబరం కల్పవృక్షం ఏంటంటే ఇక్కడ కల్పవృక్షం ఏంటని అడగచ్చు. కానీ ఇక్కడ ఒక నియమం చేసి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు, దీక్ష చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలిగాయి. నేను గుళ్ళో ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి, నేను ఏదో ఎక్కడికి వెళ్ళిపోండి, జపం చేసుకోనండి, భక్తులు రావడం వాళ్ళు ప్రదక్షిణలు చేసుకోవడం ఆగదు. సాధారణంగా గుళ్ళో ఏ గుడి అయినా సరే ఈ గుళ్ళో అర్చకున్నట్లేదని రాడు, లేదంటే అక్కడ స్వామీజీ లేరని రారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ గురువు, స్వామీజీ, అర్చకుడు, తీర్థం, ప్రసాదంతో సంబంధం లే. చెట్టు ఉందంటారు. విశేషం ఏంటంటే చెట్టు ఉంది, ఔదంబర వృక్షం ఉంటుంది, దాని చుట్టూ ప్రదక్షిణం చేసేస్తాం అంతే. చేసుకుని అన్నప్పుడు నిలిపోతే వాళ్ళు చేయం. ఇంకా అలా ఇక్కడ ఎందుకంటే ఈ పాదుకలకి, ఈ చెట్టుకి గురువుగారు చేసిన జపం అంతా కూడా శక్తిని, అంతా తపశక్తిని ధారపోసి సుమారు ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు చేసిన తపస్సు అంతా కూడా గురువుగారు దీన్ని ధారపోయడం జరిగింది.